హాయ్ అండి, హలో. స్నేహమ్మ పెళ్ళి వీడియోలో ఇప్పుడు గంట దీపం గురించి చెప్పింది కదా, అంటే అక్కడ ఇంటి వరకే చూపించిన. ఇప్పుడు ఊర్లో కదా, సో ఆబ్వియస్లీ మిడ్ నైట్ కాబట్టి ఎవరు లేరు. సో మా పావని ఇంకా అక్క వాళ్ళంతా శారీస్ పరుస్తున్నారు. ఇట్లా శారీస్ గుడి వరకు ఇట్లా శారీస్ వేస్తే శారీ మీదనే పెళ్లి కూతురు నడవాలన్నమాట. ఇది ఒక ఆనవాయితీ. మా ఊర్లోను కూడా ఉంది, మా అత్తమ్మ ఊర్లో ఉంది, అమ్మ వాళ్ళ ఊర్లో ఉంది. ఇంకా అంటే ఆల్మోస్ట్ ఈ మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్లో ఉన్నట్టుగా ఉంది అని నాకు అర్థమవుతుంది. కొన్ని ఊర్లో ఇది లేదు అన్నారు, బట్ ఎక్కడ లేదో నాకు తెలియదు. కానీ ఆల్మోస్ట్ అంతటా ఉంది. కొన్ని ఊర్లో నేను విన్నాను కూడా కాబట్టి తెలుసు అనమాట. కానీ ఎవరో చెప్తుంటే విన్నాను, కానీ పర్టికులర్ ఈ ఊరు అని నాకు తెలీదు. సో మోయించేస్తున్నారు. ఈ డ్రమ్స్ వాళ్ళని చూస్తే నాకు అగైన్ నేను ఒకసారి వాళ్ళు చిన్నోడి పెళ్ళిలో చెప్పిన కదా, వాళ్ళని చూస్తే నాకు బాగా అనిపిస్తుందని. ఇక బాగా డాన్స్ వచ్చిన వాళ్ళు రానోళ్ళు వాళ్ళను ఆ టైంలో అంటే డబ్బులు పుణ్యానికి ఇచ్చినామా డబ్బులు ఇచ్చలేమా అన్నట్టుగా ఆడుకుంటారు. నాకు అది నచ్చలేదు అసలు. ఇంకా మెల్లిగా ఈశ్వర్ డాన్స్ స్టార్ట్ చేసిండు. ఈశ్వర్ దుమ్ములు ఎత్తున్నారు. ఈశ్వర్ వచ్చేసి మా స్నేహమ్మ వాళ్ళ పెద్దనాన్న కొడుకు. ఇంకా ఈశ్వర్ అంటే స్నేహమ్మ వాళ్ళకి 2 అన్నలని చెప్పిన కదా, ఈ అబ్బాయి చిన్న అబ్బాయి. ఇంకా పెద్ద అబ్బాయి రమేష్ అనమాట. రమేష్ ఫుల్ బిజీ. అలా అంటే వెనక ఉన్నాడు, అబ్బాయికి డ్యాన్స్ రాదన్నట్టుగా వెనక ఉన్నాడు. వస్తుందో రాదో నాకు అంత తెలియదు, కానీ ఇంకా వెనక ఉన్నాడు వాళ్ళ ఫ్రెండ్స్తో పాటు. ఈశ్వర్ అయితే దుమ్ములు ఎత్తున్నాడు. ఇంకా నేనేదో పెద్ద మనిషిలాగా మంగళారతిని పట్టుకున్నాను. ఇంకా ఇక్కడ డబ్బులు ఇస్తున్న వ్యక్తి వాళ్ళ నాన్న, ఈశ్వర్ వాళ్ళ నాన్న, అంటే స్నేహమ్మ వాళ్ళ పెద్ద నాన్న. సో చాలా ఖుషి అవుతుంది, నా కొడుకు డాన్స్ దుమ్ములు ఎత్తున్నాడని ఒక ఎంజాయ్మెంట్తో ఉన్నాడు. అదన్నమాట కథ. సో ఇంకా జనాలు ఎవరు లేరు కాబట్టి తక్కువ మందితోనే స్నేహమ్మ గంట దీపం అయిపోయింది. ఇంకా ఫుల్ వర్షం కారణంగా మనం కూడా ఏమీ అనలేని పరిస్థితి కాబట్టి ఇంకా అలా కానిట్ చేసాం. అక్కడక్కడ తడిగానే ఉంది చూడండి ముందు. ఇంకా దీపం అంటే గంట దీపము దేవుడి దగ్గర మోస్తారనమాట. వీళ్ళు బీచ్పల్లి స్వామి ఆంజనేయ స్వామికి గంట దీపం మోసారు. సో అక్కడ అయిపోయింది. నాకు వీలు కాలేదు యాక్చువల్లీ. ఇంకా ఈశ్వర్ వాళ్ళ అమ్మనే కాదు, ఈశ్వర్ వాళ్ళ పెద్దమ్మ ఒక అతన్ని డాన్స్కి గుంజుతుంది. ఎవరో నేను అంత పర్టికులర్గా చూడలేదు. సో డాన్స్ చేయడానికి గుంజుతుంది అనమాట. సో మేమంతా చూస్తున్నాము. ఓహో, నేను అక్కడ ఉన్నానంటే వీడియో వేరే వాళ్ళు తీస్తున్నారు, అందుకే ఇంత క్లారిటీగా లేదు. అంటే నేనంత క్లారిటీ కాదు, బట్ నేను ప్రతి ఒక్కరికి వీడియో తీసేటప్పుడు చెప్తూ ఉంటాను అనమాట, అడ్డం పెట్టి తీయండి అని. అయినా కూడా వాళ్ళు నిలువుగానే తీస్తారు. ఇంకా మా ఈశ్వర్ స్నేహమ్మని రెచ్చగొడుతున్నారు డాన్స్ చేయాలని, దుమ్ము లేపాలని. అక్కడ అంత సీన్ లేదు. మా స్నేహమ్మ అసలు నేను ఎంతో చేస్తుంది అనుకున్న పిల్ల బరలాగా అట్లనే నిలబడిపోయింది. నాకు నవ్వు వచ్చింది. మేము ఎంత ఎంకరేజ్ చేసినా కూడా ఆ పిల్ల అసలు డాన్స్ ఎక్కువగా చేయలేదు. అసలు ఎక్కువగా కాదు, అసలు డాన్సే సరిగా చేయలేదు ఆ పిల్ల. అంతే ఆడు ఊపుతున్నాడు కాబట్టి ఏదో చేతులు ఊపుతుంది, కానీ ఇంకా వీడైతే బాగా చేసిండు. ఈ మూమెంట్ నాకు చాలా చాలా నచ్చింది, కొత్తగా అనిపించింది. బాగా చేస్తుంది ఈశ్వర్. చెప్పిన తర్వాత చాలా బాగా చేసినావు ఈశ్వర్ అని. ఇంకా సూపర్ చేసిండంటే సూపర్ చేసిండు. డ్రమ్స్ వాళ్ళు పాపం కొట్టి అలసిపోయారు. మిడ్ నైట్ అంటే ఆల్మోస్ట్ నిద్రపోయే టైం కదా, ఈ టైంలో పని చెప్పడం అంటే నాకు ఇది అందుకే నచ్చదనమాట. కానీ ఇంకా ఎంజాయ్ మళ్ళీ రాదు ఆబ్వియస్లీ, కానీ తప్పదు, ఏం చేస్తాం. ఇంకా ఫుల్ ఈశ్వర్ దుమ్ము లేపుతున్నాడు, ఒక రేంజ్లో దుమ్ము లేపుతున్నాడు. ఈశ్వర్కి సపోర్ట్గా నెక్స్ట్ మా అల్లుడు వస్తాడనమాట. ఈ వీడు మా చిన్నల్లుడు అంటే మా పెద్దన్న కొడుకు వీడు చిన్నోడు. ఇంకా ఈశ్వర్ దుమ్ములు ఎత్తుర్రు. వీడు ఈయన్ని తిప్పుతున్నాడు. ఈశ్వర్ కొంచెం పర్లేదు, నడుము బాగానే తిప్పుతుండు. వీడు లావు ఉండు కొద్దిగా, ఈశ్వర్ సన్నగుండు. సో అక్కడ అదన్నమాట కథ. సో లైట్ ఫోకస్ వీడియోగ్రాఫర్ లైట్ వీడియో తీస్తున్నాడు కదా, సో ఆ విధంగా ఇక ఇతను ఎంకరేజ్ చేస్తున్నాడు వీడియో తీయమని. ఈశ్వర్ ఫ్రెండ్స్ని గుంజుతున్నాడు, ఈ అంకుల్ని కూడా గుంజుతున్నాడు. ఈ అంకుల్ ఎవరో నాకు తెలీదు, వాళ్ళ ఊరు స్నేహమ్మ వాళ్ళ ఊరు కాబట్టి నాకు పెద్దగా తెలీదు. అండ్ ఇతను స్నేహమ్మ వాళ్ళ అన్న, ఇంకొక వాళ్ళ పాలోళ్ళు ఉంటారు కదా, ఆ విధంగా స్నేహమ్మ వాళ్ళ అన్న అనమాట. సో
పెళ్ళి, ఇంకా కొంతమంది ఏమో మా సైడ్ అంతా గంట దీపం వస్తుంటేనే డాన్స్ ఫుల్ చేస్తారు. కొందరేమో ఇంకా అబ్బాయి అయినా అమ్మాయి అయినా మా సైడ్ ఏమో గంట దీపం మోస్తుంటేనే చేస్తారు, అది అమ్మ వాళ్ళ ఊర్లో. ఇంకా మా అత్తమ్మ వాళ్ళ ఊర్లో వచ్చేసి అబ్బాయి అయితే అమ్మాయి వస్తుంటే చేస్తారనమాట. అంటే భరత్ అంటారంట. నేను ఇక్కడికి వచ్చిన తర్వాతనే విన్నాను భరత్లో డాన్స్ ఉంటుంది అని. అంటే నాకేం అర్థం కాలేదు స్టార్టింగ్లో. బట్ అమ్మాయి వాళ్ళ ఊరు నుంచి తీసుకొస్తారు కదా, గుడి దగ్గర నుంచి అబ్బాయి వాళ్ళ ఇంటికి తీసుకెళ్తుంటే అప్పుడు డాన్స్ చేస్తారనమాట. సో ఈ అబ్బాయి వచ్చేసి అక్కడ తప్పించుకొని వెళ్తున్న అబ్బాయి వచ్చేసి స్నేహమ్మ వాళ్ళ సొంతం అక్క భర్త అనమాట. అంటే స్నేహమ్మకి సొంత బావ. అండ్ ఇక్కడ వచ్చేసి ఈశ్వర్కి వాళ్ళ నాన్న ఏమో చెప్తున్నాడు, ఇంకా ఖుషి అవుతున్నాడు అనమాట. నా కొడుకు డాన్స్ చేసి అలసిపోయిండు, నా కొడుకు సూపర్ డూపర్ హిట్ అన్నట్టు చాలా ఖుషి అయ్యి ఏమేమో చెప్తున్నాడు. సో ఈశ్వర్ ఒక్కడే డాన్స్ చేసిండు. అంటే చాలా వరకు అంటే కవర్ చేసింది ఈశ్వర్ అనమాట. ఈవిడ ఈశ్వర్ వాళ్ళ అమ్మ, స్నేహమ్మ పక్కన నిల్చుని ఉన్నాము, ఈశ్వర్ వాళ్ళ అమ్మ అనమాట. సో లెంత్ ఎక్కువైనా సరే ఈ వీడియోలోనే డాన్స్ మొత్తం కవర్ చేయాలని చెప్పి మొత్తం డాన్స్ని ఈ వీడియోలోనే పెట్టేసిన అనమాట. సో ఇంకా మా బుడ్డోడు అడుగుతుంటే ఎంతసేపు ఉందని, చాలా టైం ఉంది ఇంకా. సో ఇక్కడ ఈశ్వర్ని వీడియో తీస్తుంది వాళ్ళ అక్క, ఈశ్వర్ వాళ్ళ అక్క. ఇంకా మా బావ డాన్స్ స్టార్ట్ చేసిండు. అంటే స్నేహమ్మ వాళ్ళ నాయన దుమ్ము లేపుతున్నాడు అసలు. ఇంకా స్నేహమ్మ వాళ్ళ అన్న, ఈశ్వర్ వాళ్ళ నాన్న, స్నేహమ్మ వాళ్ళ అన్న అనమాట. ఆయన కూడా దుమ్ము లేపుతున్నారు. ఈ మూమెంట్ కూడా బాగుంది కదా, ఇద్దరు అన్నదమ్ముళ్ళు కొడుకు. ఇప్పుడు పిల్లలందరూ వస్తారు మెల్లిమెల్లిగా, సూపర్ అనమాట. ఇంకా మా పెద్దన్నని పిలుస్తున్నాడు. మా పెద్దన్న తనకి రాదనమాట అసలు, ఇంకా ట్రై చేస్తున్నాడు కానీ రాదు, పక్కకు తప్పించుకున్నాడు. ఇంకా మా బావ అస్సలు తగ్గేదే లేదు, ఎవరి మాట విననని వేస్తూనే ఉన్నాడు. సూపర్ అంటే సూపరు, అసలు బాగానే కవర్ చేసేది అందరూ. ఇంకా ఓకే, నాట్ బ్యాడ్ కదా. సో ప్లీజ్ నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకేమైనా ఉంటే చెప్పండి. సో ఈ వీడియోలో డాన్స్ ఎలా ఉందో ముందు చెప్పండి. పాప ఈశ్వర్ ఒక్కడే కష్టపడుతున్నాడు, వెనక పిల్లలందరూ ఉన్నారు, బట్ అయినా ఈశ్వర్ ఒక్కడే కష్టపడుతున్నాడు. బాధ అనిపించింది, సంతోషం అనిపించింది. అలా చెల్లెల పెళ్ళికి పర్లేదు. ఇప్పుడు స్వాతి అంటే ఈశ్వర్ వాళ్ళ ఓన్ సిస్టర్, ఇక్కడ వీడియో తీస్తున్న అమ్మాయేమో పెద్దక్క, తర్వాత ఆమె చెల్లెలు అనమాట. స్నేహమ్మ వాళ్ళ నాయన అంటే మా బావ అసలు తగ్గేదే లేదన్నట్టుగా ఆడుతున్నాడు బాగానే. సో మూమెంట్ ఉంటుంది కదా, అది చాలా బాగుంటుంది. నేను కూడా ఎంజాయ్ చేసిన. ఆబ్వియస్లీ నేను ఎక్కడుంటే అక్కడ ఎంజాయ్ ఉండాల్సింది. సో కాకపోతే ఇదంతా బజార్ కాబట్టి ఎక్కువ చేయలేదు, మేమంతా ఇంటికి వెళ్ళిన తర్వాత చేసినాం అంటే. ఇదంతా బజార్ ప్లేస్ కాబట్టి అన్నట్టుగా ఉన్నాము. మా బావ అసలు తగ్గేదే లేదన్నట్టు దుమ్ము లేపుతున్నాడు. సో ఇంకా వాళ్ళ అన్న, ఈ బాబుకు అన్న అవుతాడు. ఇంటి దగ్గర ఇంకా పిల్లలందరూ కూర్చోవడానికి సైడ్ మేమంతా చేస్తున్నాము. మా బావ ఇంకా పిల్లలు అందరం ఒకరొకరు మెల్లిగా స్టార్ట్ చేసినాము. స్వాతి డాన్స్ చేస్తుంది, బాగానే పర్వాలేదు, రేంజ్లో చేస్తుంది. పిల్లలంతా చాలా ఖుషిగా ఉన్నారు. ఈశ్వర్ వీళ్ళంతా ఒకే దగ్గర ఉన్నారనమాట. చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి వీళ్ళ పేరెంట్స్ పని మీద బయట దూరంగా ఉన్నా కూడా వీళ్ళ నాయనమ్మ వీళ్ళని చూస్తుంది అనమాట. సో వీళ్ళంతా కలిసిమెలిసి ఉన్నారు ఆల్మోస్ట్ 10th వరకు. ఇంటర్లో నాకు తెలిసి ఇంటర్ నుంచి డివైడ్ అయ్యేది, ఇంటర్ నుంచి హాస్టల్కి వెళ్ళడం అట్లా డివైడ్ అయ్యేదని నేను అనుకుంటున్నా, నాకు ఎక్కువగా తెలిసినంత వరకు. లేదంటే నేనైతే ఆ తగ్గట్లేదు, ఇదో ఫుల్ దుమ్ములు ఎక్కుతున్నా. ఆ పిల్లని చెయ్యవే నువ్వు డాన్స్ అని చెప్తున్నా అనమాట. ఇంత ఎంకరేజ్ చేస్తుంటే కూడా ఆ పిల్ల బరలాగా డాన్సే చేస్తలేదు. ఇంకోరైతే దుమ్ములు వేస్తారు కానీ ఆ పిల్ల చేస్తూనే లేదు అసలు. అయినా కూడా అసలు ఎంత మూమెంట్ ఎంత ఎంకరేజ్ చేసినా కూడా ఆ పిల్ల డాన్స్ చేస్తలేదు. ఇక మనకంటే ఒక రేంజ్ అంటే ఆ ఊపు వచ్చిందంటే ఆగదు కదా. సో అట్లా అనమాట. అక్కడికి నేను తప్పించుకుంటూ ఉన్నా, అయినా కూడా పిల్లలు గుంజుకొస్తూ ఉన్నారు, పిల్లి రాపిల్లి అని. మనకు ఏడా అని కొద్దిగా అక్కడక్కడ తప్పించుకున్నాను. సో పిల్లలు బాగానే ఎంజాయ్ చేశారు.
ఎంకరేజ్ చేసిన అంతే. అసలు ఏడబడ్డ గొంగలే ఆడినాయి అన్నట్టు నేను మళ్ళీ ఎంకరేజ్ చేస్తున్నా కూడా పిల్ల అసలు డాన్సే చేస్తలేదు. ఫుల్ అంటే ఫుల్. ఆ జోషుని కూడా పిలిచినాం మేము. వీళ్ళంతా స్నేహం, ఈశ్వరు, జోష్న, స్వాతి వీళ్ళు ఒకే పేరెంట్ అంటే సొంత తమ్ముడు అన్న. వాడు ఈశ్వరు ఒక అమ్మాయికి తమ్ముడు అవుతాడు, ఒక అమ్మాయికి అన్న అవుతాడు అనమాట. సో లెంత్ ఎక్కువైంది కాబట్టి లాంగ్ వీడియో కాబట్టి నాకు ఏం మాట్లాడాలో అర్థమవుతలేదు. సో ప్లీజ్ అర్థం చేసుకోండి. సో మా బావ వాళ్ళు జాయిన్ అయ్యారు. డాన్స్ అయితే కుమ్మేస్తారు, ఎరగదీస్తారు. సో మేము ఈ విధంగా స్నేహమ పెళ్ళిని అయితే చివరి వరకు బాగానే ఎంజాయ్ చేసినాము. ఇంకా మా అక్క బావ వాళ్ళ చివరి పెళ్ళి కదా, ఇద్దరు బిడ్డలు అయితే ఈ అమ్మాయి రెండో బిడ్డ, లాస్ట్ పెళ్ళి అని ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసినాము. ఆ ఇంట్లో ఇంకా 3 పెళ్ళిళ్ళు జరగాలి. అంటే వాళ్ళంతా నలుగురు, మా బావ వాళ్ళ అమ్మకి 4 కొడుకులు, 1 కూతురు అనమాట. సో కొడుకుల వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు కూడా ఆల్మోస్ట్ అయిపోయినాయి. ఇంకొక 3 ఉన్నారు, 2 అబ్బాయిలు, ఈ స్వాతమ్మ అని ఒక అమ్మాయి. మధ్యలో మా అక్కను కూడా గుంజీరు చూడండి. మా అక్క భయపడుతుంది అసలు చేయను అని. మా అక్క అసలు తగ్గేదే లేదన్నట్టు. మా బావ ఉన్నాడు, మా అక్కనేమో భయపడుతుంది. సో ఈ విధంగా ఉంది మా పెళ్ళి. వర్షం వచ్చి చాలా జడగొట్టిందని చెప్పుకోవచ్చు. వర్షం అయితే అస్సలు తగ్గట్లేదు. కాకపోతే మాకు మెయిన్ టైంలో వర్షం రాలేదులే, వచ్చినా కూడా కొంచెం వరకు కవర్ చేసుకున్నాం. మాకు మెయిన్ టైం అంటే పతానం కదా. సో పతానం చేసేటప్పుడు వర్షం లేదు. ఇంకా ఆల్మోస్ట్ ఇప్పుడు గంట దీపం అప్పుడు వర్షం లేదు, పెళ్ళి అప్పుడు వర్షం లేదు, రిసెప్షన్ అప్పుడు వర్షం లేదు. కానీ ఈ 3 జరిగిన వెంటనే అంటే గంట దీపంకి ముందు వర్షం ఫుల్ వచ్చింది, ఇప్పుడు పతానం తర్వాత వర్షం వచ్చింది, పెళ్ళి తర్వాత వర్షం వచ్చింది, రిసెప్షన్ తర్వాత కూడా వర్షం వచ్చింది. వర్షం కొంచెం మా మూమెంట్స్ని, మా టైమింగ్ని, మా పనులని, మా పెళ్ళిని అర్థం చేసుకొని అప్పుడప్పుడు తన పనిని తను కానిచ్చింది. మధ్యలో మాకు గ్యాప్ ఇచ్చిందనమాట. సో అట్లా మా పనులు మాకు జరిగినాయి. ఇక మా పిల్లలు అయితే తగ్గేదే లేదన్నట్టు దుమ్ము లేపుతున్నారు. సో ప్లీజ్ అండి, ప్లీజ్ మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ కామెంట్ చేయండి, షేర్ చేయండి. సో ఇంకేమైనా ఉంటే ముచ్చట్లు చెప్పండి. ఈ పిల్లలు అసలు అలసిపోలేదా అని నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది. కానీ మధ్య గ్యాప్ ఇచ్చినాం కాబట్టి అలసిపోలేదు, అలసట తీర్చుకున్నారు. సో వాళ్ళంతా పర్లేదు. మా స్నేహం వాళ్ళ బావ వీళ్ళంతా చేసింటే ఇంకా చాలా బాగుంటుంది. కానీ ఆ పిల్లలంతా సిగ్గుపడుతుంది. చూసారా, ఇప్పుడు ఇచ్చింది మా స్నేహం. నా లాంటిది ఒకటిగానే ఉంటే ఎప్పుడో మూమెంట్ ఇచ్చి ఫుల్ దుమ్ములు ఎత్తురు. కానీ ఆ పిల్ల ఇప్పుడు ఇచ్చింది మూమెంట్. నేను ఎందుకు మళ్ళీ గంట దీపాన్ని మళ్ళీ వీడియో తీసినా ఇది నాకు అర్థం కాలేదు. మళ్ళీ ఎందుకు యాడ్ చేసినా నాకు అర్థం కాలేదు. ఇక్కడ సో పందిరికి దగ్గరలో అనమాట, చాలా దూరం కాడ అది అంటారు కదా, ఇదంతా అక్కడే జరిగిన డాన్స్ అనమాట. సో ఆ పిల్లకి ఇప్పుడు ఎంత సుకుమారంగా చేస్తుంది. వాయబ్బో మా స్నేహమ్మ చూడండి, నాకు కూడా అదే నవ్వొచ్చింది. సుకుమారంగా చేస్తుంది ఆ పిల్ల. అసలు ఒళ్ళు నొయ్యకుండా, బ్లౌజ్ తగలకుండా అంటారు కదా, అట్లా చేస్తుంది ఆ పిల్ల డాన్స్. నేను ఈ పిల్ల డాన్స్ని ఎప్పుడూ చూడలేదు, చేస్తుందా లేదా అని కూడా నాకు తెలియదు. వీళ్ళందరినీ నేను ఇప్పుడే డాన్స్ చూడడం. పర్లేదు, బాగానే చేస్తున్నారు. మా స్నేహం అయితే మరీ ఓవర్ చేస్తుంది అసలు డాన్స్ చేయకుండా. ఇంత ఎంకరేజ్మెంట్, ఇంత సౌండ్కి డాన్స్ చేయకుండా ఎవరైనా ఉంటారా? నేనైతే అస్సలు ఉండను, తగ్గేదే లేదని ఇరగదీస్తా. ఇంకా ఇప్పుడు వీళ్ళ అక్క వాళ్ళు వీళ్ళంతా ఓన్ అంటే వీళ్ళ పెద్దనాన్న పిల్లలు వీళ్ళంతా. ఎల్లో కలర్ డ్రెస్ అమ్మాయి మా స్నేహమ్మ వాళ్ళ పెద్దనాన్న బిడ్డలు. ఈ పిల్లలు 3 వచ్చేసి 3rd మెంబర్ అనమాట. ఇంకా 2nd మెంబర్ అయిన బిడ్డ వచ్చేసి ఇప్పుడు డెలివరీ అయిందనమాట పిల్ల. సో ఆ పాప రాలేదు. సో ఈ విధంగా మా డాన్సులు అన్నీ ఉన్నాయండి. సో ప్లీజ్ అండి, ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఈ వీడియో మాత్రం లెంతీ బాగా అయింది, నన్ను తిట్టుకోకండి. ఇంకెక్కువ వీడియోస్ అవుతున్నాయని, బాగా లెంతీ అయినా కూడా నేను లాంగ్ వీడియో చేస్తున్నా. సో మీ మీద నమ్మకంతోనే నేను లాంగ్ వీడియో చేస్తున్నాను. ప్లీజ్ నన్ను తిట్టుకోకండి. మా బావ చూడండి ఎంత దుమ్ములు ఎత్తుందో. మా బావ ఆ డాన్స్కి మా అక్క బెదిరిపోయింది పాపం, నవ్వు వచ్చింది నాకు కూడా. సో మా బావ ఆపేదే లేదనమాట. సో
మీకు కూడా బోర్ కొట్టిస్తున్నానేమో. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.